హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఈ యొక్క 2కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయితే ఇప్పటికే ప్రారంభం కావడం జరిగింది. దీనికి సంబంధించి అర్హులను ఏ విధంగా ఎంపిక చేయబోతున్నారు, అలాగే ఒక్కొక్క ఇంటికి ఎంత డబ్బులు ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం వచ్చే నెల నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి మార్చి నాటికి అర్హులను ఎంపిక అనేది చేసి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకునే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు. ఇందులో భాగంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఎవరికైతే ఇల్లు అనేది శాంక్షన్ చేసి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేయబోతున్నట్లు, అయితే ఎవరికి పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నారో పాటు ఎవరైతే ఇల్లు అనేది పూర్తి చేసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన తాజా అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2లో భాగంగా ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1 కింద చాలా వరకు ఇళ్ల నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నట్టయితే గుర్తించడం జరిగింది. త్వరలోనే 1,00,000 మందికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి అనేది అయ్యాయి కాబట్టి, అంటే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లు అనేది దాదాపుగా 1,00,000 వరకు పూర్తి అనేది చేసినట్లు, వీరందరికీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు జనవరి మొదటి వారంలోనే ప్రారంభించాలని గతంలో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసింది కాబట్టి వారందరికీ ఇల్లు అప్పగించాలని జనవరి నెలలో అనుకోగా సరైన ముహూర్తాలు లేని కారణంగా ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా మంది లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో ఇల్లు అనేది లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెల మొదటి వారానికి అయితే వాయిదా వేయడం జరిగింది. ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,00,000 మందికి ఒకే రోజున గృహప్రవేశాలు చేపించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే వివిధ దశల్లో మిగిలిన వారికి సంబంధించిన ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వారందరికీ సంబంధించి ఫిబ్రవరి నెల చివరాఖరులో కల్లా లేదా మార్చి నెల మొదటి వారంలోగా వారికి కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకునే విధంగా పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నట్లు, ఇప్పటికే గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరికైతే పెండింగ్ల కోసం ఎదురు చూస్తున్నారో, అంటే వివిధ దశల్లో ఎవరికైతే ఇల్లు అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ప్రస్తుత ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తుంది. ఎవరైతే ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే చేసుకుంటారో వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఫాస్ట్ గా అయితే వేయబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2కి సంబంధించి, అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణ పనులు చేపిస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి వారిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, అర్హతలు అనేది ఏంటి అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద ఎవరికైతే సొంత స్థలం కలిగిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే మొదటి విడతలో భాగంగా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకునే విధంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కేంద్రం అయితే సూచించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి 1,50,000 మాత్రమే అందజేయబోతున్నట్లు, ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1,00,000 కలుపుకొని టోటల్ గా ప్రతి ఒక్క ఇంటికి ₹2,50,000 మాత్రమే అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే వస్తుంది. అయితే మనకు గతంలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క 2 లేదా 3 సెంట్లలో ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే, అంటే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, ఈ యొక్క పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటా కింద ₹2,50,000, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా కింద ₹1,50,000, టోటల్ గా మనకు 4,00,000 వస్తాయని చాలా మంది అయితే అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే కేవలం ₹2,50,000 మాత్రమే మనకైతే రాబోతుంది. అలాగే మరొక ₹30,000 అనేది మనకు ఏదైతే ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధుల నుంచి మీకు అతి తక్కువ వడ్డీకే ఈ యొక్క రుణాలు అందజేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ ప్రకారం టోటల్ గా ₹2,50,000 మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే మీకు తక్కువ వడ్డీకే లోన్ అనేది కావాలనుకున్నట్లయితే మరొక ₹30,000 మీకు అదనంగా ఇచ్చేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఇందులో మొదటి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికైతే సొంత స్థలం అనేది కలిగిన లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని ముందుగా వర్తింప చేయబోతున్నట్లు ఈ యొక్క నిబంధనలు అయితే తెలియజేయడం జరిగింది. సొంత స్థలం అనేది కలిగి ఉండి ఆర్థిక పరిస్థితులు ఎవరికైతే బాగలేకుండా ఉండి వారు ఇల్లు అనేది నిర్మించుకోలేని పొజిషన్ లో ఉన్నారో వారికి మాత్రమే మొదటి విడతలో భాగంగా ఇల్లు అనేది శాంక్షన్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి ఇప్పటికే చాలా వీడియోలో నేను మీకైతే తెలియజేశాను. మరొకసారి అయితే తెలియజేస్తున్నారు. మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడతల వారీగా మీకైతే శాంక్షన్ చేయబోతున్నారు. అలాగే మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేము అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో
అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పథకం కోసం ఇంటి స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో, అంటే సొంతంగా స్థలం ఎవరైతే కలిగిన లబ్ధిదారులున్నారో అటువంటి వారందరూ మీకు దగ్గరలో ఉన్న గ్రామ, అలాగే వార్డు సచివాలయంలోని ఇంజినీరింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి మీరు గనక వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరైతే ఇచ్చినట్లయితే హౌసింగ్ యాప్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క యాప్‌లో వారి యొక్క వివరాలను ఏదైతే నమోదు చేయబోతున్నారు. తప్పనిసరిగా ఇంటి స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో ఎప్పుడైతే నమోదు చేస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క పథకానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఆధార్ కార్డ్, అలాగే మీకు సంబంధించిన ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ యొక్క వెరిఫికేషన్‌లో భాగంగా మీకు సంబంధించి ఇంటి స్థలం అనేది ఎక్కడ ఉంది? దానికి సంబంధించిన హద్దులు అనేది ఏమిటి? ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించి మీరు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అనేది చేసినట్లయితే అప్పుడు సంబంధిత అధికారులు, అంటే గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఫీల్డ్ సిబ్బంది మీ యొక్క ఇంటి వద్దకే రావడం జరుగుతుంది. అప్పుడు మీకు సంబంధించిన వివరాలు, అంటే మీరు ఆన్‌లైన్‌లో ఏదైతే అప్‌లోడ్ చేసిన వివరాలనేది ఉన్నాయో అవి కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అనేది వారు పరిశీలించడం జరుగుతుంది. ఈ యొక్క ఫీల్డ్ విజిట్ వెరిఫికేషన్‌లో ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే మీకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫీల్డ్ వెరిఫికేషన్‌లో వచ్చే సమయానికి మీకు తప్పుడు డాక్యుమెంట్లు గనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ అయితే చేయరు. ఈ యొక్క ప్రక్రియ మొత్తానికి సంబంధించి మార్చి నెల చివరాఖరు లోపల పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులు యొక్క ఆదేశాలు ఇప్పటికే జారీ చేయగా, గ్రామ, అలాగే వార్డు సచివాలయాల్లో పనిచేసే టెక్నికల్ కార్యదర్శి, అలాగే ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ప్రజలకు ఈ యొక్క పథకం మీద అవగాహన కల్పించాలని అయితే తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు ఈ నెల చివరాఖరు నుంచి గాని, లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఇంటి వద్దకే వచ్చి అయితే చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మొదటి విడతలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా టోటల్‌గా రూ. 2,50,000 అనేది ప్రతి ఇంటికి, అంటే ఒక ఇంటికైతే అందజేస్తారు. అది కూడా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు అయితే చేయడం జరుగుతుంది. అంటే ఒక రేషన్ కార్డ్‌ని ఒక యూనిట్‌గా తీసుకుంటారు కాబట్టి రేషన్ కార్డ్‌లో మీరు ఎంతమందికి అప్లై అనేది చేసుకున్నా కూడా ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే ఎలిజిబిలిటీలోకి అయితే రావడం జరుగుతుంది. ఇందులో మరొక కండిషన్ ఏమిటంటే మీరు గత ప్రభుత్వం హయాంలో గాని, లేదా అంతకు ముందు గాని ఈ యొక్క పథకాల ద్వారా, అంటే ఈ యొక్క కాలనీకి సంబంధించి కావచ్చు, లేదా ఇళ్ళకి సంబంధించి గతంలో అప్లై అనేది చేసుకుని ఉండి మీకు ఒక్క విడత పేమెంట్ అనేది మీకు పడి ఉన్నా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఇనెలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఇంటి స్థలం గాని, ఇల్లు అనేది మీరు పొందకుండా గనుక ఉన్నట్లయితే మాత్రమే మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే మీకు సంబంధించిన రేషన్ కార్డ్ వివరాలు అనేది నమోదు చేస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా మీ యొక్క పేరు మీద కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు మీద కావచ్చు, అంటే ఆ యొక్క రేషన్ కార్డ్‌లో ఎవరి యొక్క పేరు మీదైనా సరే గతంలో ఇంటి స్థలం గాని, లేదా ఇల్లు అనేది గనుక పొంది ఉన్నట్లయితే వారికి ఇల్లు అనేది అయితే రాదు. ఖచ్చితంగా అయితే రాదు. ఇంకా ఎవరైనా సరే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా గాని, లేదా సచివాలయానికి వెళ్లి కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇల్లు అనేది ఇప్పటికే 1,00,000 వరకు పూర్తి అనేది చేశారు కాబట్టి ఫిబ్రవరి నెల మొదటి వారంలో వారికి గృహప్రవేశాలు అనేది చేసి వారికి డాక్యుమెంట్లు అయితే అందజేయబోతున్నారు. అలాగే మిగిలిపోయిన ఇల్లు ఎవరైతే పెండింగ్‌లో ఉన్నాయో ఇంకా వాటికి సంబంధించి కూడా బకాయిలు అనేది ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు, ఎవరైతే ఇంకా ఫాస్ట్‌గా ఇల్లు అనేది నిర్మించుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఇంకా వేగంగా పేమెంట్ కూడా అందజేస్తామని అయితే తెలియజేశారు. మనకు ఈ నెల చివరాఖరు గాని, లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఏ డాక్యుమెంట్లు అయితే అప్‌లోడ్ అనేది చేశారో ఆ యొక్క డాక్యుమెంట్లు కరెక్ట్‌గా ఉండి మీకు సంబంధించిన ఇంటి స్థలానికి సంబంధించిన అన్ని మార్జిన్‌లు, అంటే అన్ని హద్దులు గనుక కరెక్ట్‌గా గనుక ఉన్నట్లయితే మీరు ఆ యొక్క ప్రాంతంలో ఇల్లు అనేది నిర్మించుకునేదానికి వీలుగా గనుక ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. ఇది టోటల్‌గా మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వబోతోంది, అలాగే ఏపీ ప్రభుత్వం ఎంత ఇస్తుంది, అలాగే ఎప్పుడు ఈ యొక్క మొదటి లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ మనకు మార్చి నాటికి అర్హుల జాబితా సిద్ధం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలైతే చేపట్టబోతోంది. మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఖచ్చితంగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అప్పటిలోపు మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకొని మీకు అప్లై అనేది మీరైతే వెంటనే చేసుకోండి. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.